హలో అండి. ఇక్కడొచ్చేసి నేను పీవీపీ మాల్ స్క్వేర్‌కి అయితే వచ్చామనమాట. సో, మా పిల్లలు బయటికి తీసుకెళ్ళి అని చెప్పి ఒకటే గోల. ఇంకా అటు ఇటు ఎండలో తిరగడం ఎందుకని చెప్పేసి ఏసీలో కాసేపు తిరగొచ్చని చెప్పి ఇంకా పీవీపీ మాల్‌కైతే వచ్చాము. ఇక్కడ చూసారు కదా! ఈ టాయ్స్‌నైతే నాకు చాలా బాగా నచ్చినియి. చాలా క్యూట్‌గా మంచిగా అయితే ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా ఇంకా బాగుందనమాట. సో నేనైతే చూడటం తప్ప కొనేది ఏం లేదు. ఇక్కడ అన్ని చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగున్నాయి. గిఫ్ట్ పర్పస్ గా అయితే ఇవ్వచ్చు. సో చాలా అయితే బాగున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కిచెన్ వేర్ కి సంబంధించినవి అన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ గ్లాస్ చూసారా 299 అయితే ఉంది. వాము అని చెప్పేసి అక్కడ పెట్టేశాను. జ్యూస్ గ్లాసులకి అయితే చూద్దామని చెప్పి పెడితే ప్రైస్ మాత్రం హై ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ పోయినా డబ్బులు ఎక్కువైనా సరే క్వాలిటీ మాత్రం సూపర్ అయితే ఉంది. నాకైతే బాగా నచ్చినాయి. బట్ నేనైతే ఏం కొనుక్కోలేదు. సో ఇవి డబ్బాలు చూసారా, ఇవి రేకు డబ్బాలు. వాటికి మంచి పెయింట్ వేసి పెట్టారనమాట. మన కిచెన్ లో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు వీటన్నిటి వాటి నేమ్స్ తో సహా రాసి పెట్టారనమాట. అవి కూడా మంచి చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా బాగుంది. ఇంక ఇవి వచ్చేసి ప్లేట్స్ చూపిస్తున్నాను. అన్ని పింగాణి అనమాట. ఇవి కూడా ఇవి పికిల్స్ అన్నమాట. పికిల్స్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్లో చాలా బాగున్నాయి. క్యూట్ గా చిన్నగా చాలా బాగున్నాయి. ఇవి కూడా నచ్చినాయి. అన్ని ఐటమ్స్ చూడడానికి మంచి బ్రాండెడ్ అండి. చాలా అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. సూపర్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. మనకి డబ్బులు పోయినా పర్లేదు, మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఈ పీవీపీ మాల్లో తీసుకుంటే చాలా బాగుంటాయని నా ఉద్దేశం. సో ఇదైతే చపాతీ చేసుకునే రాయి స్టోన్ తో చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి బౌల్స్, ఇవన్నీ బౌల్స్, ప్లేట్లు అవి. ఆ తర్వాత ఇవి టీ సాసర్ అట్లాంటివన్నీ బాగున్నాయి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసినాయి. ఇక ఇవన్నీ చూసి చూసారు కదా, బ్రష్ హోల్డర్ అన్నమాట. అది కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు. ఇక్కడ సీసాలు, బ్రష్ హోల్డర్స్ అన్నీ ఉన్నాయి. సూపర్గా అయితే ఉందండి. చాలా క్లాసీ లుక్తో ఉన్నాయి. అవి ఎంత తిరిగామని చెప్పేసి ఇంకా అలసిపోయి ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నాం అనమాట. సో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇక లంచ్ టైం అయితే అయిపోయింది. తిరిగి అలసిపోయాం కాబట్టి ఆకలేస్తుందని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రెస్టారెంట్కి వెళ్ళి కాంప్లిమెంటరీ డ్రింక్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ సో వాటర్ మిలన్ కాంప్లిమెంటరీ డ్రింక్ చిన్న చిన్న గ్లాసులో అయితే ఇచ్చారు. సూపర్ అయితే సూపర్ ఉంది. చాలా బాగుంది. ఎండలో పడెళ్ళాం కదా, చల్లని డ్రింక్ ఇచ్చేపటికి మనసు ప్రశాంతం అనిపించింది నాకైతే. ఆ తర్వాత మ్యాంచో సూప్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సో చూసారు కదా, పొగలు కక్కుతుంది. అదొరకే బయట వేడి, పైన చల్లగా ఉంది. ఏసీలో కూర్చున్నాము. ఇంకా అది తాగేసి సూప్ తాగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత వేడిగా ఉందో, అయినా తాగుతూనే ఉంటాను నేను. ఆకలి అలా వేసిందనమాట. ఇక ఈ మ్యాంచో సూప్ అయితే ఓకే, నాకు అంత నచ్చలేదు. బట్ ఓకే, మా పిల్లలకైతే బాగా నచ్చింది. సో వాళ్ళంతా తిన్నారు. నేను కూడా తిన్నానులే. మొత్తం అంతా అయిపోయింది. ఆ తర్వాత స్టార్టర్స్ అయితే చికెన్, ఇది కూడా గార్లిక్ చికెన్ అంట. ఇది కూడా చాలా సూపర్ ఉంది. అసలు తింటుంటేనే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి అంటే చెప్పొచ్చు, అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఇది మాత్రము స్టార్టర్. అది తిన్న తర్వాత కోడి పులావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆ కోడి పులావ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయా. ఒకవేళ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోదు. హైప్ ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోదు అనమాట. చికెన్ కోడి పులావు అంటే బగారా రైస్ లాగా వచ్చి బిర్యానీ రైసే. తర్వాత చికెన్ని బోన్స్ ఏం లేవు దాంట్లో. చికెన్లో బోన్లెస్సే. దాన్ని మంచిగా ఫ్రై చేసి అలా తీసుకొచ్చి వేశారు. చికెన్ కోడి పులావ్ అంట, చికెన్ కాదు కోడి పులావ్ అంటారంట. సో అది కూడా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మలాయ్ మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. ఇది కూడా జ్యూసీగా సూపర్ అయితే ఉంది. నాకైతే నేను తిన్న ఐటమ్స్ అన్నీ అసలు భలే అనిపించినాయి అనమాట. ఇంకా నేనే ఎక్కువ వేయించుకొని తిన్నాను అనమాట. అంత బాగుంది. తినే కొద్దీ తినాలనిపించింది. బట్ ఎక్కువ తినకూడదు అని చెప్పేసి లైట్గా అయితే నేను తిన్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు అలా తిరిగి ఇక కిందకి వచ్చేపటికి కింద స్వీట్స్ ఉంటాయి అన్నమాట. పైన రెస్టారెంట్, కింద వచ్చేసి స్వీట్స్ ఉంటాయి. సో స్వీట్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి.
నేనైతే తినలేదు. బట్ చూద్దామని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. మ్యాంగోస్‌తో ఆ యెల్లో కలర్ కనిపిస్తుంది కదా! వాటితో మ్యాంగోస్‌తో చేశారంట. అది కూడా చాలా బాగుంది. కేకులు, పేస్ట్రీస్ రకరకాల ఆల్ వెరైటీ స్వీట్స్ అయితే ఉన్నాయి. బట్ నేను స్వీట్స్ తినను కాబట్టి నేనేం కొనుక్కోలేదు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి స్వీట్లు అయితే. ఇంకా అంతా తిరిగేసామన్నమాట. ఈరోజు మా పిల్లల కోసం టైం స్పెండ్ చేశాను ఫ్రెండ్స్. వీళ్ళు బయటికి అన్నారు. ఇక రోడ్లెమ్మట తిరగలేక ఇట్లా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ ఇలా ఏసీలో తిరిగామన్నమాట. ఇంక ఇదే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ పిస్తా 2000 అంట 1 kg పిస్తా. సో అది చూస్తున్నాను. ఇవన్నీ పెట్టారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.